వెల్కమ్ టు బోత్ సైడ్స్. మురుగన్ వర్సెస్ కార్తికేయ. ఇదేంటంటే కాంటెక్స్ట్ ఏంటంటే దెర్ ఈస్ అ ఫిలిం దట్ ఈస్ బీయింగ్ అనౌన్స్డ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎన్టీఆర్ గారు, గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి. దాని మీద గాడ్ ఆఫ్ వార్, దానికి ట్యాగ్ లైన్ ఏంటి, బార్న్ ఇన్ ద నార్త్, బ్రాటప్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ బికేమ్ ఎ గాడ్ ఇన్ ది సౌత్ అనేది వచ్చింది. అది అబ్జెక్ట్ చేశారు సౌత్ ఇండియా, తమిళనాడులో ఎన్టీకే, నామ్ తమిళర్ కక్షి. నామ్ తమిళర్ కక్షి ఏంటి, ఇట్ ఈస్ బై సీమాన్ వచ్చేసి అబ్జెక్ట్ చేశాడు, ఇట్ ఇస్ అగేన్స్ట్ అవర్ కల్చర్. అసలు మురుగన్ ఏంటి, అక్కడ నార్త్లో పుట్టడం ఏంటి అని చెప్పేసి. లెట్ us ఎక్స్ప్లోర్ దిస్ నౌ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మురుగన్ మాట్లాడదాం. ఇప్పుడు నామ్ తమిళర్ కక్షి, సీమాను, ఆయన పర్స్పెక్టివ్. అసలు గాడ్ ఆఫ్ వార్ ఏంటి, మురుగన్ అసలు కార్తికేయుడు గాడ్ ఆఫ్ వార్ అని ఎవరన్నారు? మీ సాంస్క్రిటైజ్డ్ వర్షను, మీ వైష్ణవైట్ కాన్సెప్ట్ ఆఫ్ మురుగన్ను కార్తికేయ దాన్ని మీరు ఇట్లా రూపొందించారు. ఈజ్ ద గాడ్ ఆఫ్ లవ్ అకార్డింగ్ టు తమిళ్ కల్చర్. ఈజ్ ద గాడ్ ఆఫ్ లైఫ్ ఇన్ తమిళ్ కల్చర్. మీరు ఎట్లా దాన్ని ఇట్లా మారుస్తారు? మేము తమిళ్ సంఘం లిటరేచర్, తమిళ్ సంఘం కురించి లిటరేచర్లో వెరీ క్లియర్గా ఉంది. ఇది సయ్యాన్ అంటాం, మేము సయ్యాన్ అని పిలుస్తాము. కంద, కడంబ, కదిరివేల, ఆరు పడయప్పన్, మురుగన్ అని మేము ప్రేమగా పిలుచుకుంటాము. మీరు రాముడు ప్రధానం అంటే మేము మురుగన్ ప్రధానం అంటాము. మీరు హే రామ్ అని మీరు అంటే మేము మురుగా అని మేము అంటాము. మా కల్చర్లోకి వచ్చేసి మురుగన్ వచ్చేసి బార్న్ ఇన్ ద నార్త్ అంటారా? ఖచ్చితంగా అడ్డుకుంటాం అన్నది ఎన్టీకే పర్స్పెక్టివ్. ఇప్పుడు మీరు చెప్పేదే శాస్త్రాలా, మీరు చెప్పేదే పురాణాలా, మీరు చెప్పేదే కరెక్ట్ ఇదా పర్స్పెక్టివా? మాకు మా ఇతిహాసాలు ఉన్నాయి, మాకు మా పర్స్పెక్టివ్ ఎట్లా ఎవల్యూషన్ ఆఫ్ మురుగన్ అన్నది జస్ట్ ఒక డైటీ కాదు, జస్ట్ మాకు దేవుడు అనే ఉట్టి దేవుడు కాదు మురుగన్ అంటే. మురుగన్ అన్నది అవర్ వే ఆఫ్ లైఫ్, అవర్ కల్చర్ ఈజ్ ఎంబెడ్ ఇన్ అవర్ కల్చర్. దాన్ని వచ్చి మీరు ఎట్లా దెబ్బతీస్తారు? ఒక జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఫిలిం తోటి బార్న్ ఇన్ ద నార్త్ అంటారా? అంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? హౌ కెన్ మురుగన్ బి బార్న్ ఇన్ ద నార్త్? లార్డ్ రామ్ ఈజ్ బార్న్ ఇన్ ద నార్త్. మురుగన్ ఈజ్ evolved from Tamil culture. He is evolved in our Kurunji literature. చదవండి. మా సయ్యాన్, మా మురుగన్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు సినిమాలు తీస్తే కరెక్ట్గా తీయండి. ఆ తమిళ్ ఆడియన్స్కి తమిళ్ ఆడియన్స్లో డివిజన్ తీసుకురావటానికి ఎన్నటికీ మేము ఎన్నటికీ సహించం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటానికి ఎన్నటికీ సహించం. మీరు తీస్తే కరెక్ట్గా దాని హిస్టరీ, మీరు తమిళ్లో రిలీజ్ చేస్తే తమిళ్ దాని ప్రకారంగా మీరు తీయాలి, లేకపోతే తీయదు, మేము అడ్డుకుంటాం అన్నది సీమాన్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ మురుగన్.